హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో వంకాయ టమాటా పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడిగా అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత అందులో 7 ఎండుమిర్చి వేసుకొని ఒక్క నిమిషం పాటు ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగాయి కదా! వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో 1 స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకోవాలి. వీటిని ఒక్క నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేగాయి కదా! వీటిని కూడా ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత అందులో 5 పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి గాని, ఎండుమిర్చి గాని 2 మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. పచ్చిమిర్చి వేగేటప్పటికి నేనిక్కడ గిన్నెలో వాటర్ వేసుకొని అందులో పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని, పావు కిలో వంకాయలని నీట్‌గా కడిగి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వాటర్‌లో వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేగాయి కదా! ఇప్పుడు అందులో మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. అందులోనే పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి వంకాయ ముక్కలన్నింటినీ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని గిన్నె పైన మూత పెట్టుకొని వంకాయ ముక్కలన్నింటినీ 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి వంకాయ ముక్కలన్నింటినీ ఈ విధంగా కలుపుకోవాలి. వంకాయ ముక్కలన్నీ సగం ఉడికాయి కదా! ఇప్పుడు అందులో 3 మీడియం సైజ్ టమాటాస్‌ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండు కొంచెం వేసుకోవాలి. అదేవిధంగా పావు టీ స్పూన్ పసుపు, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు గిన్నె పైన మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇంకో 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు 2 సాఫ్ట్‌గా కుక్ అయ్యాయి కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు ఉన్నాయి కదా! వాటిని వేసుకోవాలి. అందులోనే 5 వెల్లుల్లి రెక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే మనం ముందుగా కుక్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 4 వెల్లుల్లి రెక్కలు దంచి వేసుకోవాలి. అదేవిధంగా 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగాయి కదా! ఇప్పుడు అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకోవాలి. పచ్చడి వేసుకున్న తర్వాత పచ్చడి, పోపు 2 కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటా పచ్చడి రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాంటి పచ్చడి రెసిపీస్ చాలా ఉన్నాయి నా ఛానల్‌లో. ఒకసారి మీరు కూడా చూడండి. నా రెసిపీస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.